ఇక పార్టీ మారుడు మీద అటు కేకే సారు ఇటు కడియం సారు మైకుల ముంగట మాట్లాడిండ్రు. గిసుంటి టైంలో పార్టీ మారుడైతే చాలా తప్పని ఇటు కారు పార్టీ లీడర్లు కూడా గరమైనరు కడియం సారు కేకే సారు మీద. ఇక మరి పార్టీ మారేటోళ్ళ కాడికేంచి పార్టీలు ఉన్నోళ్ళందరి దాకా ఎవరెవరు ఏమేం మాట్లాడిరో ఓ పారి పురాగా చూసిరా పోరి. నిన్న జర్రంత కోపం చేసిండు గాని ఇయాల ఇంటికి పిలుచుకొని ఇలేకర్లతోటి ముచ్చట పెట్టిండు కేకే సారు. ఏంది సారు ఇప్పుడు కారు దిగాల్సిన అవసరం ఏమొచ్చింది అని అడిగితే, 13 ఏళ్ల తర్వాత ఆఫ్టర్ మై తీర్థయాత్ర ఆఫ్ 13 years డోంట్ యూ థింక్ ఐ గో బ్యాక్ హోమ్? ఇంటికి పోవాలా లేదా? అట్లా నేను సావడానికి దగ్గరికి వస్తున్నాను కదా. తీర్థయాత్రకు పోయచ్చుడు రాజకీయం పార్టీలకు పోయచ్చుడు ఒకటే అన్నట్టుగా ఏం చెప్పిండు గదనుల్లా కేకే సారు. మీరు తోపెస్ట్ సార్. ఇక చెయ్యి పార్టీ గురించి కేసీఆర్ సార్ గురించి కూడా ఓ మాట చెప్పుకొచ్చిండు కేకే సారు. నాకు 85 ఏళ్ళు ఉన్నప్పటికీ 65 ఏళ్ల మీద నేను పబ్లిక్ లైఫ్లో ఉన్నత 55 ఏళ్ళు పార్టీ ఉన్నా. నాకు కాంగ్రెస్ ఇచ్చినంత ఎవరు ఏళ్ళు కానీ బీఆర్ఎస్ ఇచ్చినంత రెస్పెక్టు, కేసీఆర్ గారు ఇచ్చినంత నాకు ఇచ్చిన రెస్పెక్టు, ఆయన రికార్డు, నా మాటకి ఇంపార్టెన్సు వేరే వాళ్ళు ఎవరు ఇవ్వలేదు. చెయ్యి పార్టీలో ఎక్కువేండ్లు ఉన్నాడు కాబట్టి చెయ్యి పార్టీ ఎక్కువ చేసింది, దాంట్లో ఏమున్నది గాని కేసీఆర్ సార్ అంత రెస్పెక్ట్ అయితే ఎవ్వరు ఇయ్యలేదనే అంటున్నాడు. ఇక ఇప్పుడు ఏం తారీఫ్ చేసినా ఏం పాయిదా గాని బుగ్గలు వడ్డై నవ్వినమన్నట్టుగానే చెప్పిండు కడియం సారు చెయ్యి పార్టీల చేరిక గురించి. ఏఐసిసి నుంచి ఇటు పిసిసి నుంచి మీరు పార్టీలోకి రావాలి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మాతో కలిసి పనిచేయాలని చెప్పి ఒక ఆహ్వానం నాకు ఇచ్చారు. ఫర్ వేరియస్ రీజన్స్ పార్టీ ఈజ్ లూజింగ్ గ్రౌండ్. ఫర్ వేరియస్ రీజన్స్ పీపుల్ ఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ బీఆర్ఎస్. సో టు సర్వ్ ది పీపుల్ అండ్ టు డూ సంథింగ్ ఫర్ ది కాన్స్టిట్యున్సీ వీ హ్యావ్ టు టేక్ ఎ డిసిషన్, వీ హ్యావ్ టు టేక్ ఎ కాల్. కారు పార్టీ జనాలకు దూరమైంది కాబట్టి లీడర్లు కూడా ఆలోచనలు చెయ్యాల్సిందే అని అంటున్నాడంటే, రేపొద్దున చెయ్యి పార్టీకి జనాలు దూరమైతే మళ్ళా గా పార్టీకెంచి కూడా బయటికి పోతారన్నట్టు. గంతే కదా రాజకీయం. గిసుంటి రాజకీయాల మీద మస్తుగా గరమైండు కేటీఆర్ అన్న. పార్టీకెంచి పోయినోళ్లు మళ్ళా కాలు పట్టుకొని బతిలాడినా షేరిక చేసుకునేదేలే అన్నాడు. ఇదే పట్నం మహేందర్ రెడ్డి, ఇదే రంజిత్ రెడ్డి వచ్చి కేసీఆర్ గారి కాళ్ళు పట్టుకున్న మళ్ళా పార్టీలోకి రానియము అనే మాట కూడా నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అధికారం ఎవరికి శాశ్వతం కాదు, అధికారంలో శాశ్వతంగా ఎవరు ఉండరు. కానీ అధికారం పోంగనే ఆగమాగమైపోయి ఇవాళ తమ ప్రయోజనాలు తమ స్వీయ ప్రయోజనాల కోసం ఇవాళ అవతల వైపు పోయి పోవడమే కాకుండా ప్రజలను మోసం చేసే కార్యక్రమం. కొత్త తరం లీడర్లను తయారు చేస్తాం, గిసుంటి జంపింగ్ జపాంగులను చూసి గావర పడనే పడమని కేటీఆర్ అన్న పోస్ట్ కూడా పెట్టిండు సోషల్ మీడియాల. చెట్లకు ఆకులు రాలిపోతే మళ్ళా కొత్త చిగురత్తది, మీరేం రంది వడకుండ్రి అని కార్యకర్తలకు ధైర్యం చెప్పిండు హరీష్ రావు సారు. ఎవరైతే మధ్యలో మన పార్టీలకు వచ్చిండ్రో కొంతమంది పవర్ బ్రోకర్లు, కొంతమంది నాయకులు ఈ పార్టీని వదిలిపెట్టిపోతా ఉన్నారు. ఎవడైతే ఇప్పుడు పార్టీ నుంచి పోయిండో రేపు కాళ్ళు మొక్కినా పార్టీలోకి రానిచ్చేది లేనే లేదు. ఏం తక్కువ చేసింది పార్టీ మీకు? అన్ని అవకాశాలు తీసుకున్నారు, ఇవాళ వాళ్ళే పోతా ఉన్నారు. శిశిర ఋతువు అంటే ఆకులు రాలుతాయి. ఇప్పుడు అట్లే మన పార్టీలో నుంచి కొన్ని పనికిరాని ఆకులన్నీ చెత్త కుప్పలు కలిసిపోతున్నాయి. ఆకులు పోయిన తర్వాత మళ్ళీ కొత్త చిగురు వస్తుంది, మళ్ళీ ఆ చెట్టు మళ్ళా వికసిస్తుంది. ఇక సుమతి శతకం చెప్పి పార్టీ మారినోళ్ల మీద కారడ్డమాడిండు దాసోజు శ్రవణన్న. ఎప్పుడు సంపద కలిగినా అప్పుడు బంధువులు వత్తురది ఎట్లన్నన్, తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు గదరా సుమతి. కప్పల్ లెక్క ఇవాళ కాంగ్రెస్ మత్తడిలోకి దూకేటుంటకు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక ఇంకితముంటే పదవులకు రాజీనామా చెయ్యుండ్రి అని గుడగారమైండు. మీరు అన్ని పదవులు అనుభవించారు 10 సంవత్సరాల పాటు పార్టీలో. కడియం గారైనా సరే, దానం నాగేందర్ గారైనా సరే, కేకే గారైనా సరే, మీకేమాత్రమైనా ఇంగితం ఉన్నట్టయితే, మీరు నిజంగానే పెద్దవాళ్ళు అయినట్టయితే మీ పదవులకు మీరు రాజీనామా చేసిపోండి. మీకు ఈ పార్టీ ఇచ్చిన పదవులకు, కేసీఆర్ గారు ఇచ్చిన పదవులకు మీరు రాజీనామా చేసిపోండి. మీకు ప్రజలు ఏ రకంగా గుణపాఠం చెప్పాలో ఆ రకంగా చెప్తారు. గీ టైంలో గిట్ల పార్టీ మారుడైతే చాలా తప్పనుకుంటేనే సీఎం రేవంత్ అన్నకు ఓ లాజిక్ ఉన్న ప్రశ్న అడిగిండు కె కేశవరావు సారోల కొడుకు విప్లవ్ సారు. కానీ ఈరోజు నేను చాలా హెవీ హార్ట్తో, చాలా నిజంగా సాడ్ నాకు అనిపిస్తుంది. ఇవాళ నేను కేశవరావు గారు మా ఫాదర్ అట్ దిస్ ఏజ్ ఎందుకు పార్టీ మారవలసి వచ్చింది ఎందుకు అని పార్టీని వీడిపోవడము నాకు మాత్రం చాలా రాంగ్ అనిపిస్తుంది. సేమ్ రేవంత్ రెడ్డి గారు
ఏ రోజైతే మన ఫస్ట్ డే పొన్నా లక్ష్మీ గారు మన బీఆర్ఎస్ జాయిన్ అయ్యారు, 70 years old. ఆ రోజు ఎంతో బ్యాడ్ మాట్లాడారు, ఈ ఏజ్కి ఒక మంచి రాగలుగుతారా ఇట్లా రావచ్చా అని. మళ్ళీ అదే రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ కేశవరావు గారు ఎందుకు జ్ఞాపకం వచ్చారు, 85 years old మనిషి. ఆ రోజు పొన్నా లక్ష్మీ గారిని బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేశారు. గది కూడా కరెక్టే కదా. గప్పట్ల పొన్నాల సారు కారు పార్టీల షేరికైతే మాటలన్నప్పుడు ఇప్పుడు కేకే సార్ని ఎట్లా తీసుకున్నారు చెయ్యి పాటోళ్ళు అని సపోర్ట్ చేస్తున్నారు విప్లవ్ సారుకు కారు పార్టీ కార్యకర్తలు. ఇక కడియం రాజీనామా చేయాల్సిందే అని గట్టిగానే గరమైనరు వరంగల్ కారు పార్టీ లీడర్లు. బీఆర్ఎస్ పార్టీ లేకుండా నువ్వు గెలవాలని నీకు ఆత్మవిశ్వాసం ఉంటే వెంటనే ఈ క్షణమే నువ్వు రాజీనామా చేసి నువ్వు ప్యాకేజ్ మాట్లాడుకున్న కాంగ్రెస్ పార్టీలకు పోతావా, ఇంకే పార్టీలకు పోతావు, మాకు అనవసరం. వయసులో పెద్దవాళ్ళు గుణం కూడా పెద్దగా ఉంటుంది అనుకున్నాడు కేసీఆర్ గారు. ఎలక్షన్లు దగ్గరికత్తే నామినేషన్ లేచుడే కాదు, పార్టీలు మారే కార్యం కూడా ఉంటది. కానీ ఇప్పుడు తెలంగాణలో గదే పెద్ద కార్యం అయింది. ఇక మరి ముంగట కారు పార్టీకెంచి ఇంకెంతమంది జంప్ అవుతారో చూడాలే.